హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అరబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చైనాలోనే మోస్ట్ కోల్డెస్ట్ ప్లేస్ హర్బిన్లో ఉన్నాను. మోస్ట్ కోల్డెస్ట్ అంటే అంతా ఇంత కోల్డెస్ట్ కాదు, -25 degrees. ఇమాజిన్ ఈ గ్లౌజెస్, ఈ క్లాస్ లేకపోతే నేను అసలు నిలబడలేను, 1 minute కూడా నిలబడలేను. అలాంటి కోల్డెస్ట్ ప్లేస్లో ఉన్నాను. నేను ఇప్పుడు హర్బిన్లో ఐస్లాండ్ అండ్ స్నో వరల్డ్ ఫెస్టివల్కి వచ్చాను. యాక్చువల్గా ప్రతి ఇయర్ ఇక్కడ ఈ ఫెస్టివల్ జరుగుతుంది. యాక్చువల్గా ఈ ఫెస్టివల్ ఇప్పుడు 26th ఫెస్టివల్ అనమాట. ఈ ఫెస్టివల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ గో అండ్ వాచ్. ఈ ఐస్లాండ్ అండ్ స్నో ఫెస్టివల్ ప్రతి ఇయర్ జరుగుతుంది. యాక్చువల్గా ఈ ఫెస్టివల్ ఇప్పుడు జరిగేది వచ్చి 26th ఫెస్టివల్. చూసారా, దీని నిర్మాణం ఒక్కొక్క క్యూబ్ పేర్చి దాన్ని షేప్ చేస్తారనమాట. చూడండి, మొత్తం ఐసే. ఎవ్రీ ఇయర్ దాదాపు 30 million పీపుల్ ఈ ప్లేస్ని విజిట్ చేస్తారు అరౌండ్ ద వరల్డ్. మీరు చూసారు కదా నా బ్యాక్గ్రౌండ్లో, వీటన్నింటినీ ఐస్ స్కల్ప్చర్స్ అంటారు. అంటే శిల్పాలు. మనం శిల్పాలు ఎలా అయితే చెక్కి ఒక శిల్పం తయారు చేస్తామో అట్లా వీళ్ళు ఐస్తో ఈ మొత్తం స్టాచ్యూస్ అన్నీ తయారు చేస్తారనమాట. చూడండి, ఇవన్నీ చిల్డ్రన్ యాక్టివిటీస్. నాట్ ఓన్లీ చిల్డ్రన్, పెద్దలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా జైంట్ వీల్, ఇది కూడా యాక్టివిటీ, తిరిగేదానికి. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ చేయడానికి. బట్ యాక్టివిటీస్కి ఐ థింక్ సపరేట్ ప్రైస్. వావ్, ఈ ప్లేస్ చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి, ఇట్స్ సమ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. అందరూ ఫొటోస్ దిగుతున్నారు. వీళ్ళ డ్రెస్సులు చూడండి, చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. లెట్స్ ట్రై. నైస్. మీరు బిలీవ్ చేయరు, ఈ మొత్తం ఐస్ స్నో ఫెస్టివల్ని 2 monthsలో బిల్డ్ చేశారు. 2 monthsలో బిల్డ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంతమంది దీని బ్యాక్గ్రౌండ్లో పనిచేశారు, ఎంతమంది కష్టపడితే ఇంత బ్యూటిఫుల్ సిటీ అయిందంటే హ్యాట్స్ ఆఫ్ దెమ్. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. అంటే చైనా హర్బిన్లో ఒక ఐస్ ఫెస్టివల్లో మన ఇండియా తాజ్మహల్ శిల్పం కూడా చెక్కారు ఇక్కడ. వావ్, సూపర్. వావ్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ చైనీస్ పీపుల్, థ్యాంక్ యూ. చూడండి, మా టీం వాళ్ళందరూ తాజ్మహల్ కనబడితే ఫోటోల మీద ఫోటోలు దిగేస్తున్నారు. వాళ్ళు చూడగానే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. వావ్, ఎంత బాగుంది తాజ్మహల్ నిజంగా. థ్యాంక్స్ టు చైనా అండ్ హర్బిన్ గవర్నమెంట్ ఆల్సో. రియల్లీ వావ్, ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. జై హింద్. ఇక్కడికి వచ్చిన టూరిస్టులకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా అంబులెన్స్ ఫెసిలిటీ కానీ, చూడండి రెస్క్యూ ఫెసిలిటీస్ కానీ, అన్ని అరేంజ్మెంట్స్ పర్ఫెక్ట్గా చేశారు. రియలీ సూపర్. ఈ ఫెస్టివల్ ఏరియా చాలా విస్తీర్ణంతో కూడి ఉంది. అసలు తిరగాలంటే చాలా ఓపిక కూడా ఉండాలి. I will try to
ఎక్స్ప్లోర్. బాబోయ్ చాలా జాగ్రత్త ఉంది. నాట్ నైస్ బాబోయ్, కొద్దిగా మిస్ అయితే పడిపోతాం. నైస్. చూడండి చిన్నపిల్లలు, మనం బొంగరాలు తాడు కట్టి చేస్తాము, కానీ వీళ్ళు కట్టెకి చుట్టి చూడండి ఎలా చేస్తున్నారు. నైస్. చాలా బాగుంది. చూడు చిన్నపిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ మన ఇండియాలో ఇలాంటివన్నీ అంతరించిపోతున్నాయి, కానీ వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వెరీ హ్యాపీ. మనం కూడా మన పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ గుర్తు చేయాలన్నమాట. వా ఇక్కడ చూడండి ఐస్తో చిన్న చిన్న స్నోమ్యాన్స్ చేశారు, ఎంత బాగున్నాయో. వా చాలా ఉన్నాయి స్నోమ్యాన్స్. Snowman so cute. Hi. Hello. So nice. యాక్చువల్గా ఈవినింగ్ కన్నా నైట్ చాలా బాగుంటుంది. మొత్తం లైటింగ్ సెటప్ అన్నీ చేసింటారు. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. బాబోయ్ టూ మచ్ కోల్డ్. ఆల్మోస్ట్ ఒక పెద్ద డీ ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంది. డీ ఫ్రిడ్జ్లో కదా. ఓ ఈ క్లాస్ వేసుకోపోయింటే నా పని అంతే. ఓహో ఇక్కడ చైనీస్ డియర్స్, దుప్పులు, జింకలు అంటే చైనీస్ వర్షన్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. పాపం అమ్మాయి అరుస్తుంది. దీని ఎంట్రీ ఫీజు కొద్ది కాస్ట్లీ అనమాట. $150 అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ మనీ 12,000 రూపీస్. బట్ వర్త్ అనమాట. అంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను చెప్పాను కదా ఈవినింగ్ అంటే నైట్ అయ్యేటప్పుడు లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు, ఇంకా చాలా బాగుంటుందని. చూడండి నా బ్యాక్గ్రౌండ్లో ఇలా మొత్తం ఈ సిటీ మొత్తం లైటింగ్తో మెరిసిపోతుంది. నైట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ వరల్డ్ లార్జెస్ట్ ఐస్ ఫెస్టివల్ హార్బిన్ చైనా వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ప్లీజ్
షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు అరబ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.